మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహర్ ఖేల్ ఖతమైంది. బాంబు దాడిలో మసూద్ అజహర్ మృతి చెందినట్లు సమాచారం. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి భారత్, లండన్లో దాడులు చేయించాడు మసూద్ అజహర్. గుర్తు తెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో మసూద్ చనిపోయినట్లు సమాచారం. 1999లో అజహర్ విడుదల కోసమే కాందహార్ విమానాన్ని హైజాక్ చేశారు. భారత పార్లమెంటుపై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు కారణమైన జైషే మహమ్మద్ సంస్థను స్థాపించింది అజహరే. మహమ్మద్ మసూద్ అజహర్ అల్వి ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ స్థాపకుడు. ఉదయం భవల్పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు సమాచారం. మసూద్ అజహర్ మృతిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పాక్ పంజాబ్ రాష్ట్రంలో పుట్టిన అజహర్ కశ్మీర్ స్వేచ్ఛ పేరిట ఉగ్ర కార్యకలాపాలకు దిగాడు. బ్రిటన్కు జిహాదీని పరిచయం చేసింది అజహరే. భారత్ మసూద్ అజహర్ను అరెస్ట్ చేస్తే ఇతని విడుదల డిమాండ్తో ఏకంగా విమానాన్ని హైజాక్ చేశారు. కాందహార్ హైజాక్ ఎపిసోడ్ భారత్కు ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. జైల్లో ఉన్నప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు, ఇంటర్పోల్ సైతం ఇతన్ని గతంలో ప్రశ్నించాయి. 2019 మే 1న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1994లో అజహర్ ఫేక్ ఐడి మీద శ్రీనగర్కు చేరుకున్నాడు. అక్కడ 2 వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం చేయాలనుకున్నాడు. అయితే భారత భద్రతా బలగాల ఫిబ్రవరిలో అనంతనాగ్ జిల్లా ఖానాబల్ దగ్గర అజహర్ను అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు అతన్ని బయటకు రప్పించే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. 1999 డిసెంబర్లో మసూద్ అజహర్ సానుభూతి పరులు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 814ను హైజాక్ చేసి కాందహార్కు తరలించారు. ఆ సమయంలో కాందహార్ పాక్ ఐఎస్ఐ మద్దతుతో తాలిబాన్ల అధీనంలో ఉండేది. అయితే కిడ్నాప్ వ్యవహారానికి అజహర్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అజహర్ నేతృత్వం వహించాడు. విమాన ప్రయాణికుల విడుదల కోసం జరిపిన దౌత్యపరమైన చర్చలు విఫలం కావడంతో అప్పటి భారత ప్రభుత్వం అజహర్ను విడుదల చేయాల్సి వచ్చింది. కోట్ బల్వాల్ జైలు నుంచి అప్పటి పోలీసు అధికారి శేష్పాల్ వైద్ నేతృత్వంలో అజహర్ అప్పగింత జరిగింది. ఆ తర్వాత ఐఎస్ఐ సంరక్షణలోనే చాలా కాలం అజహర్ పాక్ అంతటా స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాడు. అయితే పాక్ మాత్రం అజహర్ తమ దగ్గర లేడంటూ బుకాయిస్తూ